ఓకే రండి రండి శివాజీ గారు. ఎస్ చెప్పండి. సో కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. మీ వల్లే కొన్ని సెక్షన్స్ జనాలకు తెలియబోతున్నాయి అని అర్థమవుతుంది మాకు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా లైఫ్లో బూచమ్మ బూచోడు అనేది ఒక 13 years బ్యాక్ నేను చేసిన సినిమా. అదే ఆ సినిమా తర్వాత అది డీసెంట్గా నడిచిన సినిమా. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న లేదు, తీసుకోవాలని లేదు, తీసుకొని వెళ్ళింది లేదు. ఎందుకో అలా బయటకు వెళ్ళిపోయాను. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదో తెలియని ఒక అంటే నా మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండితెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు. ఇది ఆయనకి తెలియదు, కానీ నాకు మాత్రమే తెలుసు. అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని, చాలా సినిమాలు చేసేవాడిని, చాలామంది దగ్గరికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరకు వచ్చింది. అది నా అదృష్టం. సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించలా. కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇదిగోరా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒక 40-50 స్క్రిప్ట్లు, మోర్ దాన్ 40-50 అండి, ఒక 60 స్క్రిప్ట్లు ఆఫ్టర్ ఈ వెబ్ సిరీస్ ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను విన్నాను. అందులో నాకు మొట్టమొదటిగా బాగా నచ్చింది మంగపతి క్యారెక్టర్. దట్టు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు. భగవంతుడు నాకు ఆ విధంగా నానిగారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నానిగారికి ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.